నీతిమంతులకు కలిగిన హక్కు అంట. ఏంటిది? హక్కు. నీతిమంతులకు హక్కు ఉన్నది. చూడు, నీతిమంతుడు ఎవరు అంటే ఆయన రక్తంలో కడగబడిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారని రాసి ఉంటుంది. యథార్థవంతులు, నీతిమంతులు, భక్తిపరులు అని రాసి ఉంటుంది బైబిల్లో. నీతి కొరకు కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. నీతిమంతుడు ఎలా ఉంటాడంట, నీతిమంతులకి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంట, వాగ్దానాలు ఎలా ఉంటాయంట, ఆయన మాట్లాడుతున్నాడు నీతిమంతుల కొరకు ఎట్లా ఉంటారంట అనే దాని విషయంలో కొన్ని వచనాలు కొన్ని చూసుకుందాం. అలసట లేకుండా వినండి. కీర్తనలకు రాసిన 37వ కీర్తన 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకుందురు. 22వ వచనంలో ఏముందనంట, యెహోవా ఆశీర్వాదం నొందినవారు భూమిని ఏం చేస్తారంట? వాళ్ళు స్వతంత్రించుకుంటారంట. ఎవరి ఆశీర్వాదం? మనుషుల ఆశీర్వాదం కాదు, దేవుని ఆశీర్వాదం పొందిన వారు భూమిని ఏం చేస్తారంట? వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఆ తర్వాత 23లో ఏముంటది? ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడంట. మరి ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. తర్వాత వాని ప్రవర్తన చూచి ఆయన ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. హల్లెలూయా. ఒక నీతిమంతుడు కావచ్చు, ఒకని నడత అంటే లోకంలో ఒకరిని స్థిరపరిచేవాడు ఎవరు అని అంటే దేవుడే. ఒకరిని స్థిరపరిచేవాడు ఎవరు? దేవుడే. చాలా మంది ఒకడు మూర్ఖులుగా ఉంటారు. కొంతమంది వారు మారరు. వారిని మార్చగలిగే వారు ఎవరంటే ఒకే ఒక్కడు, హల్లెలూయా, దేవుడు మాత్రమే. వారి నడతని స్థిరపరుస్తాడంట. ఆ స్థిరపరిచిన తర్వాత వారి ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడంట. హల్లెలూయా. ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు మనం అందరం కుటుంబంగా ఉన్నాం, మన బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. ఈ యవన బిడ్డల నడక ప్రవర్తన చూసి దేవుడు ఏం చేయాలి? దుఃఖపడాలనా? కాదు. ఏం చేయాలి? ఆనందించాలి. దేవునికి మహిమ. వారి నడతను బట్టి దేవుడు ఏం చేయాలంట? ఆనందించాలి. వారి నడతే కాదు, దేవుని దృష్టిలో మనం అందరం కూడా పిల్లలమే. ఆయన దృష్టిలో మనం అందరం కూడా పిల్లలమే. మన దృష్టిలో మన పిల్లలకు ఎవరి బిడ్డలుగా కనబడుతున్నారు, కానీ దేవుని దృష్టిలో మనమందరం కూడా పిల్లలమే. వృద్ధాపంలో ఉన్నా కూడా దేవునికి మనము పిల్లలమే. హల్లెలూయా. వృద్ధాపంలో ఉన్నా కూడా దేవుని దృష్టికి మనము మన ప్రవర్తనను బట్టి ఏం చేయాలంట? దేవుడు ఏం చేయాలి? ఆనందించాలి. ప్రవర్తన అంటే ఏంటిది? మీరు ముందు నాకు కనబడదు. ప్రవర్తన అంటే ఏంటిది? ప్రవర్తన అంటే మంచి సాక్ష్యం. హల్లెలూయా. మంచి సాక్ష్యం, మంచి జీవితం, మంచి యొక్క నడక, ఇవన్నీ ప్రవర్తన. నీ ప్రవర్తన బాగలేదంటాం కదా ఒక్కొక్కసారి. ఒక దగ్గర నీ బుద్ధి బాగలేదురా, నీ ప్రవర్తన బాగలేదంట. చూడు, బుద్ధి ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేయాలంట? ఆనందించాలంట. ఆలోచించి ఒకసారి. మరి స్థిరపరిచేవాడు ఆయన అంట. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒక ఇల్లు కట్టబడాలన్నా, ఒక ఇల్లు బాగుపడాలన్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా ఎవరి చేత స్థిరపరచబడుతుంది, బాగు చేయబడుతుంది అని అంటే ఎవరి చేత? దేవుని చేతనే ఆ కుటుంబము కట్టబడుతుంది. ఆ దేవుని చేతనే ఒక నడత స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. ఆ దేవుని సహాయం అడిగినప్పుడు, ఆ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు, ఒకవేళ మనమే బాగలేకుండొచ్చు, వ్యక్తిగతంగా మన బుద్ధి బాగలేకుండొచ్చు, మన ప్రవర్తనే బాగలేకుండొచ్చు, మన ఆలోచనే బాగలేకుండొచ్చు. అప్పుడు దేవుని దగ్గరకు నువ్వు మోకరిల్లి, ప్రభా నాకు సహాయం చేయి అని నువ్వు అడిగితే నడతని స్థిరపరచుడంట దేవుడు. అప్పుడు స్థిరపరిచిన తర్వాత మన ప్రవర్తన అనేది మారుతుంది కదా. ఆ మారిన ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడంట. హల్లెలూయా. నువ్వు మనుషులు ఆనందిస్తారు, ఆ తర్వాత మనుషులు అనేవారు ఎప్పుడు ఆనందించారు. నేను బట్టి 99% నేను చెప్పగలుగుతా. ఏదో నువ్వు మంచివాడని ఎవడు వచ్చి నిన్ను మాత్రము తారీఫ్ చేయడు. కానీ దేవుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే ఇంక అంతకంటే ధన్యత వేరే ఏం లేదు. దేవుని మహిమ. హల్లెలూయా.
ఆ తర్వాత అదే 37వ కీర్తన 9వ వచనంలో కీడు చేయువారు నిర్మూలమైపోతారు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును ఏం చేస్తారంట, వాళ్ళు స్వతంత్రించుకుంటారంట. వాళ్ళు ఇక్కడనేమో 22లో ఇక్కడ ఏమున్నది, యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని, ఇక్కడేం రాసినది, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన కొరకు కనిపెట్టాలి, ఆయన కొరకు వేచి చూడాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుడి, మీ హృదయము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి అంటాడు. హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు హృదయంలో ఎట్లుంటారంట, నిబ్బరం కలిగి ఉంటారంట. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు హృదయంలో నిబ్బరం కలిగి ఉంటారట. పిరికితనం అనేది ఉండదు, అధైర్యం అనేది ఉండదు. ఆయన కొరకు కనిపెట్టుకుంటే చాలు, ఈ కార్యము దేవుడు నా కొరకు చేస్తాడు, విశ్వాసం చేస్తాడని చెప్పేసి కాలు ముడుచుకొని చేతులు ముడుచుకొని ఉండడం కాదు. విశ్వాసం, దేవుడు వాక్యము, ఏ ఆపద వచ్చింది, అరణ్యంలో వెళ్తున్నావు, ఇలా ఒక పాట పాడుతున్నావు, ఏ తెగులు నీ గుడారము సమీపించి, నువ్వు అరణ్యంలో ఒంటరిగా పోతున్నప్పుడు ఏదో నీకు సంభవిస్తున్న సమయంలో నీకు ఏం గుర్తుకు రావాలి? వాక్యం, గడాంధకారంలో సంచరించిన నేను ఏ అపాయములకు భయపడను అనే వాక్యం నీకు గుర్తుకు రావాలి. అంతే తప్ప కానీ నువ్వు డైరెక్ట్గా నాకు దేవుడు మాట్లాడింది కదా, నేను గాఢాంధకారంలో చీకట్లో పోతా, అరణ్యానికి ఒక్కరికే పోతా, నాకు దేవుడు కాపాడుతాడు అని అంటే అది ఏంటిదంటారు, దాన్ని దుర్మార్గం అంటారు. హల్లెలూయా. అది మంచి ప్రవర్తన కాదు. దేవుడు కాపాడుతాడు, కానీ నీకు మనకై మనం పోయి అక్కడ పోతే కాపాడుతాడని అనుకుంటే నువ్వు పోతే తప్పది. అపాయం వచ్చినప్పుడు కాపాడుతాడు, అంతే తప్పగా నువ్వు అపాయాన్ని సృష్టించుకొని కాపాడే దేవుడు అంటే కాపాడే దేవుడు అట నువ్వు సృష్టించుకుంటే అట్లా కాదు. దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ నీకు విశ్వాసం ఉండాలి. ఏం చేస్తావు? దేవుడు స్వస్థపరుస్తాడు అని పడుకుంటే కాదు, దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ ఆ విశ్వాసము మనకు ఉండాలి, అంతే తప్ప కానీ మనకై మనమే సృష్టించుకొని ఆయన స్వస్థపరుస్తాడులే అనే మాట ఎప్పుడు కానివ్వకూడదు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకుని వారు దేశంలో ఏం చేస్తారట, వాళ్ళు స్వతంత్రించుకుంటారట. మరి అదే కీర్తనలు 16 చూడు, 37:16 నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. మంచి మాటలు ఉంటాయి ఈరోజు, బాగా మీరు గుర్తు, ఇవన్నీ నోటేడు కూడా మీకు పలకాలి. ఈ మాటలు మీరు విన్న మాటలు ఏం చేయాలి, మళ్ళీ పలకాలి. నీతిమంతునికి కలిగిన కొంచెమైనను, ఎంత కొంచెమైనను, భక్తిహీనులకు అంట బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే అదేంటిదంట, శ్రేష్టము. నీతిమంతునికి కలిగింది కొంచెమైనను చాలా మంచిది, కొంచెం ఉంటే చాలు నీతిమంతునికి. బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం అంట ఇది. నీతిమంతుడికి కొద్దిగా ఉంటే ఆనందిస్తాడు, భక్తిహీనుడికి ఇల్లనుకున్నా కూడా సంతోషం ఉండదు, తృప్తి ఉండదు, నిద్ర ఉండదు, వారికి శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఈ డబ్బేడ పెట్టాలి, ధనమేడ అంటే అదే ధ్యాస ఉంటుంది, కానీ భక్తి మీద ధ్యాస ఉండదు. అందుకని దేవుని వాక్యంలో ఏమన్నా, నీతిమంతుడికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు కలిగిన ధన సమృద్ధి కంటే అది శ్రేష్టం. అది నీ నీతి ద్వారా వచ్చింది కొంచెమైనా నీకు ఆశీర్వాదం అది. అందుకని ఇక్కడ 22 రాసింది అదే ఆశీర్వాదం. యెహోవా చేత ఆశీర్వాదం పొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆ నీతిమంతునికి కలిగిన కొంచెం ఉన్నా చాలు. భక్తిహీనతలో ఉండి ధన సమృద్ధి ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది? గబ్బోని ఇట్లా గ్యారెలు ఉంటుంది, పూరీలు ఉంటుంది. ఆడు పెట్టాడు ఇంకోనికి, ఆడు తినడు ఇంకోనికి పెట్టాడు. మనకి ఎంత ఉంటుంది? భక్తి లేదే వానికి. వాడు సస్తే ఎక్కడ డైరెక్ట్ ఉంటుంది టికెట్ ఆయనకు. చూడు, నీతిగా కొంచెం కూడా చాలు నీకు, దాన్ని నీకు అది నీకు సంతోషం ఇస్తుంది. అది నీ కుటుంబం సంతోషంగా జీవించగలుగుతావు.
నీ కుటుంబం సంతోషంతో దేవుని ఆరాధించగలుగుతాం మనం. ధన సమృద్ధి, భక్తిహీనతలో ధన సమృద్ధి ఎంత ఉంటే ఏంది అది. వాడు అనుకున్నాడంట, బైబిల్లోనే ఉంటుంది మాట. వాడు అనుకున్నాడంట చాలా సంపాదించుకున్నాడు వాడు. ఎంత ఎంత అంటే అంత సమకూర్చుకున్నాడు. ఇంకా అప్పుడు అంటున్నాడంట, నా ప్రాణమా నా ప్రాణమా తినుము తాగుము సుఖించి అంటున్నాడట. ఇక తిను, ఎంత తింటావో తిను నా ప్రాణం, ఎంత సుఖిస్తావో సుఖించు, ఎంత ఆనందిస్తావో ఆనందించు అంటున్నాడట. వెర్రివాడా ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీ ధనం నిన్ను కాపాడుతుందా? నీ బంగారం నిన్ను బ్రతికిస్తుందా? ఈ రాత్రి నీ ప్రాణమే పోయింది. నువ్వు సమకూర్చుకున్నదంతా ఎవడి పాలు? మట్టి పాలు, మంది పాలు, భక్తిహీనుల పాలు. భక్తిహీనుని ఆ ధనం అంట ఏమవుతుందంట? నిర్మూలమైపోతుందంట, మట్టి పాలైపోతుంది, చీర పురుగు పడుతుంది. కాబట్టి నీతి దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటే చాలు. కాబట్టి అది కొంచెమైనను నీకు చాలు. సామెతలు రాసిన 10వ అధ్యాయంలో సామెతలకు రాసిన 10వ అధ్యాయము 2వ వచనం. చూడు, ఇక్కడ భక్తిహీనుల ధనము వారికి లాభకరము కానే కాదట. భక్తిహీనుల ధనమేనా? భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనునికి ఎంత ధనం ఉన్నది లాభం కాదు వారికి, అది లాభం కాదు. నీతి మరణం నుండి చూడండి ఎంత మంచి మాట. హల్లెలూయా. భక్తిహీనునికి ఎంత ధనం ఉంటుంది అది, అందుకే లాభకరం కానే కాదు. నీతి మరణం నుండి రక్షిస్తుందంట. హల్లెలూయా. నువ్వు చనిపోతున్నప్పుడు కావచ్చు, నువ్వు నీ బలహీనతలో ఉన్నప్పుడు కావచ్చు, నువ్వు ఏ రకంగా ఉన్నా నీతి నిన్ను ఏం చేస్తుందంట? మరణం నుండి రక్షిస్తుంది అంట. మరణ అపాయం నుంచి నిన్ను రక్షిస్తుంది అంట. నీతి మరణం నుంచి రక్షిస్తుంది. అదే 6వ వచనం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు. హల్లెలూయా. చూడండి, నీతిమంతుని తల మీదకి ఏం రావాలి? ఆశీర్వాదాలే రావాలి. శాపాలు రాకూడదు, శాపము రాకూడదు. శాపం వస్తే ఏమైతుంది? ఎవడని శపిస్తే మనకి ఏమైతే చెప్పండి. ఒకసారి మీకు బయలుపరుస్తాను ఆ మాట. వాడు వచ్చి నేను బాగా శపిస్తున్నాడు అనుకో, ఏమైతుంది? ఫలప్రస ఏమైతుంది? అట్లయితే వాళ్ళు శపిస్తున్నారు కదా, శాపం తాకుతుంది మనకు, తాకదా? వెరీ గుడ్. హల్లెలూయా. మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయట? ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు బైబిల్లో ఒకడు ధనవంతుడు ఉన్నాడు. వాడు ఎవడు అంటే బాలాక్. ఎవరు? బాలాక్. ఈ బాలాక్ ఏం చేసిండు? బిలాం అనే ప్రవక్తను పిలిపించిండు. ఈ బాలాక్ అనే రాజు బిలాం అనే ప్రవక్తను పిలిపించిండు. ఈ బిలాం ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. ఈ బాలాకు ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటా దాని భూమిని స్వతంత్రించుకుంటూ వస్తున్నారు. వీళ్ళు బైబిల్లో ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు కానాను దేశంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క దేశంలో వాళ్ళు స్వతంత్రించుకుంటున్నారు. ఈ బాలాక్ అనే రాజు దేశాన్ని దగ్గరకు వస్తున్నప్పుడు ఈ బాలాక్ అనుకున్నాడంట, ఈ యొక్క జనం వస్తుంది, కంతిరీగల్లాగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఈగల్లాగా ఉంటారు. వాళ్ళు బహు ధైర్యవంతులు, వాళ్ళు బహు ఒక యుద్ధశూరులు. వారు దేవుడు గొప్పవాడు. వాళ్ళు నా దేశంలో అడుగు పెట్టారు అంటే ఎద్దు గడ్డి నాకేసినట్టుగా మా జనాలను వాళ్ళు నాకేస్తారని చెప్పేసి ఒక భయం పుట్టింది అని ఆ రాజు పుడితే అప్పుడు బిలాం అనే రాజు పిలిపిస్తాడంట. బాలాక్. బిలాం ఎవరు? మరి బిలాం ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. ఒక మనిషి అంటే స్టోరీ పెద్దగా ఉంటుంది, దాన్ని షార్ట్ కట్ లో చెప్తున్నా. పిలిపించినప్పుడు ఆయన వచ్చి చూసాడంట. ఆ ప్రజలు ఎక్కడున్నారు అనగానే ఈ
బాలాకు రాజు బిలామును తీసుకొని పోయి కొండ శిఖరం తీసుకుపోయి ఆ ప్రజలను చూపెట్టినాడంట. ఓహో వీళ్ళేనా అన్నాడు. వీళ్ళే అని అంటే సరే నేను ప్రార్థన చేసి చెప్తాను వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారు యాకోబు సంతతి సుమా, హల్లెలూయా. వారిని ముట్టితే నేను ఊరుకోను, వారిని ముట్టితే నా కనుగుడు ముట్టినంత విలువ, వాళ్ళు నా ప్రజలు, నా బిడ్డలు వాళ్ళు అని చెప్పినంట బిలాముకు. చెప్తే గడగడగడ ఉడుక్కుంటూ ఊరు పిచ్చోడా, నువ్వు పోయి గాలతో పెట్టుకున్నావు, మళ్ళీ పోయి నా దేవుని ప్రజల్ని నువ్వు శపించమని దగ్గర తీసుకొచ్చినావు, నేనెట్లా శపించారా మూర్ఖుడు అని చెప్పేసి బాలాకుని అక్కడ శపించి వెళ్ళిపోతాడు. నువ్వు ఆ ప్రజల్ని శపించమనంటే ఈయనేమో శపిస్తాడు బాలాకుని, ప్రజల్ని దీవించిపోతాడు ఆయన. హల్లెలూయా. బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేస్తాడు? ఆయన శపించడానికి వచ్చి దీవించిపోతాడు, ఆయన ఆశీర్వదించిపోతాడు. వీరు ఇశ్రాయేలు ప్రజలు, వీరు నీతిమంతులు, వీరిని ముట్టువారు ఎవరు ఒక్కరు మిగిలరు. వారు నీతిమంతులు, దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు వాళ్ళు. అయితే వారిని క్షమించాలన్నా, వారిని జయించాలన్నా వారి ప్రజల మధ్యలో పాపం ఉంటే తప్ప వారిని ఎవరు ముట్టలేరు అని చెప్పేసి ఆ బిలాము వారిని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. అయితే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలే వస్తాయి. నిన్ను ఎవరో శపించడానికి వచ్చిరనుకో ఏమైతుంది? అది నీ మీదికి ఆ శాపాలు అవన్నీ దీవెనకరంగా మారిపోతాయి, ఆశీర్వాదంగా మారిపోతాయి. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదం. మనం నీతిమంతులమేనా? చెప్పండి, నీతిమంతులమేనా? బాప్తిసం తీసుకున్నవారు ఎవ్వరు చేయలేదు. మీరు నీతిమంతులు కాదా? నీతిమంతులు కాదా? చెప్పండి. నీతిమంతులలో చేతులు లేపండి. ఎందుకు? ఇక్కడ మీరు చేయలేకపోతుంటే దేవుడు ఏమంటాడు? పరలోక ద్వారం దగ్గరకు వచ్చాం, నిత్యం మీరెవరు మిమ్మల్ని నేను ప్రార్థన చేసినయ్యా, ఉపవాసం ఉన్నాయా, నేను సండే చర్చికి వెళ్ళినయ్యా, నేను సువార్త చెప్పినాయని ఎక్కడా ఒప్పుకోడు ఆయన. ప్రజల మధ్యలో యేసు ప్రభుని బహిరంగంగా ఒప్పుకోవాలి, సిగ్గుపడద్దు. యేసు ప్రభుని ఒప్పుకోవడంలో ఏమాత్రం మనము సిగ్గుపడద్దు, తలదించుకోవద్దు. ఎస్, నేను నీతిమంతునే. ఎందుకు నీతిమంతుడైనావు? ఎందుకు నీతిమంతురాలైనావు? చెప్పండి. నీతిమంతుని రక్తంలో కడగబడ్డావు కదా. ఆయన నీతిమంతుని రక్తం నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చిన రక్తంలో మనం కడగబడ్డాం కదా. అందుకు మనం నీతిమంతులమైనాం. అంటే నీతి అంటే దేవుడి కంటే ఎక్కువ నీతిమంతులం ఏం కాదు. బైబిల్లో ఉంటుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు, వాడు కనబడు ఇంక ఉండడు. ఆయన రక్తం బట్టి మనం నీతిమంతులమైనాం. ఏదో మన భక్తిని బట్టో, లేకపోతే మన యొక్క ఉపాసన బట్టో, ప్రార్థన బట్టో, లేకపోతే సంఘము బట్టో, లేకపోతే ఇంక దేని బట్టో మనం నీతిమంతులం కాలేదు. ఉచితమైన రక్తము, ఆయన కార్చిన దెబ్బల చేత కార్చిన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి నీతిమంతులం. అందుకనే నీ తల మీదకి ఎప్పుడు ఏం రావాలి? ఆశీర్వాదాలే రావాలి. హల్లెలూయా. ఎవరో నిన్ను తిడుతున్నారని, ఎవరో నిన్ను శపిస్తున్నారని నువ్వు బాధపడడం కంటే నీ నీతిమంతుని నువ్వు ఎన్ని తిట్టుకుంటే ఏంటిరా బాబు, నా మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదమే వస్తుంది అని చెప్పి చెప్పిస్తున్నారా. నువ్వు మంచి నిబ్బరంగా ఉన్నంత కాలం, నువ్వు దేవుల్లో భక్తిగా ఉన్నంత కాలం నీ మీదకి ఎన్ని శాపవచనలు పలికినా అవన్నీ నీకు ఏమైంది అంట? ఆశీర్వదకరంగానే మారుతాయి. 7వ వచనం చూడు ఒకసారి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాద అగును. హల్లెలూయా. ఇది ఎప్పుడు చెప్తారు ఈ మాట? చనిపోయినప్పుడు. తర్వాత చనిపోయిన తర్వాత ఏమంటారు? జ్ఞాపకార్థం అన్నాడు పోస్టర్లో పెడతారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. చనిపోయినాక జ్ఞాపకం చేసుకోవు, తప్పులేదు. కానీ బతుకున్నప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చెయ్యి. అదే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే నీకు ఆశీర్వాదకరము. ఒకరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ సహోదరుల కొరకు ప్రార్థన చేయాలి, నీతో పుట్టిన చెల్లెల అక్కల చెల్లెల కొరకు మీరు ప్రార్థన చేయాలి, నీ సమస్త కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనకు ఏమైతుందంటే అది ఆశీర్వదకరం అవుతుంది. హల్లెలూయా. ఆశీర్వదకరం అవుతుంది అది. నీ కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో, నీ సమస్త కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ఎందుకు? మనం భూమి మీద ఉన్న
ప్రార్థన చేసుకోవడం మాత్రమే. అలా ఎట్టుంటేది అవతల వాళ్ళు నీకు వ్యతిరేకంగా ఉన్నా సరే, వాళ్ళు నీతో మాట్లాడుకున్నా సరే, వారి కొరకు ప్రార్థన చేసే బాధ్యత నీది, జ్ఞాపకం చేసుకునే బాధ్యత నీది. హల్లెలూయా. ఇప్పుడు ఒకడు వచ్చి మేలు చేసిండు, నీకు మంచి భోజనం పెట్టిండు, మళ్ళీ వెళ్ళి నువ్వు ఆనికే భోజనం పెట్టినావు అనుకో, అది నీకు మేలు కాదు. మేలు చేసిన వానికి మేలు చేస్తే ఎప్పుడు మేలు కాదు. కీడు చేసిన వానికి నువ్వు మేలు చేస్తే అది నీకు మేలు అవుతుంది. హల్లెలూయా. అందుకని శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. అలాగే ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీ తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మీకు ఆశీర్వాదకరం అవుతుంది. 11వ విషయం, నీతిమంతుని నోరు జీవపు. నీ నోటి నుంచి ఒక ఊట రావాలి. హల్లెలూయా. నీతిమంతుని నోరు ఎలా ఉండాలంట? జీవపు ఊట. జీవపు ఊట అంటే మంచి నీరు ఊట. అంటే మన నోటి నుంచి కూడా ఆశీర్వాదమైన వచనాలు రావాలి. ఇలాగా ఎవడో చెప్పేస్తే మన మీదకి ఏమొస్తున్నాయి? ఆశీర్వాదాలు వస్తాయి. కానీ నువ్వు చెప్పించవద్దు కదా. వాడు ఎంత చెప్పించినా ఏం కాదు, వాళ్ళు ఎంత చెప్పించినా ఏం కాదు. శత్రువుని ఎంత చెప్పించినా నీకు ఆశీర్వాదకరంగా అవుతుంది. కానీ తిరిగి నువ్వు శపించకూడదు. హల్లెలూయా. నాశనం అయిపోతావు. ఇంకా నీ ఇల్లు బూడిదైపోతుంది, నీ పిల్లలు ఇదైపోతారు, ఇదైపోతారు. ఇవన్నీ శాపపు మాటలు నోటి నుంచి నీతిమంతుడుగా మనం మార్చబడ్డ మన నోటి నుంచి ఆ మాటలు రాకూడదు. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదించే అవసరమైతే సరేరా, సరే బిడ్డ, నువ్వు అంటున్నావు కదా, నీకు అప్ప చెప్తున్నది, నీ నీతి నీకే అన్నట్టుగా మాట్లాడాలి. అందుకనే నీతిమంతుని నోటి నుంచి జీవపు ఊట రావాలి, మంచి ఆశీర్వదకరమైన మాటలు రావాలి. చూడు 16వ వచనం, లేదు 12వ వచనం. చూడు, పగ ఏం చేస్తుందంట? కలహాలు, పంచాయతీ పుట్టిస్తుంది. పగ ఎక్కడ ఉంటది? పగ ఏం చేస్తాడు? మనసులో పెట్టుకుంటారు కదా పగ. ఈ మనసు పగ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది? కలహమే. అంటే పంచాయతీలు పెట్టడానికి ఆలోచన చేస్తుంది పగ. తర్వాత ఏం చేస్తుందంటే ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. హల్లెలూయా. ప్రేమ దోషములన్నిటిని కప్పుతుంది. పగ కలహములను రేపుతుందట. పంచాయతీ పెట్టడానికి చేస్తుంది పగ. కానీ ప్రేమ ఏం చేస్తుందట? మరి దోషములన్నిటినీ కప్పు వేస్తుందట. 16వ వచనం, నీతిమంతుని కష్టార్జితము జీవ. ఎట్లుండాలంట నీతిమంతుని కష్టార్జితము? అది కొంచెమైనా, కొంచెం నువ్వు ఏ చేసినా పని చేసినా అది కొంచెం వచ్చినా నీకు అది నీతితో వచ్చిన కష్టార్జితం. అది జీవదాయకం. హల్లెలూయా. నిత్య జీవానికి అది. తర్వాత అది నీ బ్రతకడానికి, జీవించడానికి అది అక్కడికి వస్తుంది. జీవదాయకము. నీతిమంతుని కష్టార్జితము జీవాదాయకము. అది నీ పిల్లలకు, నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా మారుతుంది. అది నీతిమంతుని కష్టార్జితం జీవాదాయకం. అది జ్ఞాపకం చేసుకో ఒకసారి. అదే భక్తిహీనులు కలిగి వచ్చుబడి పాపము ఏం చేస్తాడంటే పాపమును పుట్టిస్తుందంట. అది 20వ వచనం, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన ఏంటిదంట? ప్రశస్తమైన వెండి వంటిది. హల్లెలూయా. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఇప్పుడు 150,000 అయింది వెండి కిలో. హల్లెలూయా. మీ దగ్గర ఎంత ఉందో వెండి చూసుకోండి. 1500 తులం వెండి. చాలా రేటు పెరిగింది. అంటే వెండి కంటే మంచిదంట, వెండి వంటిదంట నాలుక. ఎట్లుంటుందంట? నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, మంచి మేలిమి గలది అంట. మీ నాలుక అలా, మన నాలుక ఎట్లుండాలి? అలా ఉండాలి. హల్లెలూయా. అబ్రాహాముతో అంటాడు కదా దేవుడు, నిన్ను ఆశీర్వదించిన వారిని నిన్ను శపించిన వారిని శపిస్తా. తిరిగి నువ్వు శపించకు, నీవు చేయకు. నువ్వు ఎవరిని ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదించలేదు. కాబట్టి ప్రశస్తమైన వెండి వంటిదంట నీతిమంతుని నాలుక. నీ ప్రార్థన కూడా అట్నే ఉండాలి. ఇప్పుడు ఒకటే మాట నేను చెప్తా,
ఇప్పుడు మనం దేని ద్వారా మనం దేవుని ప్రార్థన సిద్ధిస్తున్నాం, మనం దేవునికి ఆరాధన చేస్తున్నాం? ఒకటే కదా, రెండు లేవు కదా? రెండున్నాయా? రెండు లేవు. ఒకదానితోనే మనం ఆరాధన చేస్తున్నాం. మరి దీంతోనే మనం దేవుని ప్రార్థన చేస్తాం, మరి దీంతోనే మనుషులని శపించే అలవాటు చాలా మందికి ఉంది. మనలో ఉందో లేదో నాకు తెలియదు. మనకు అది ఉన్నా దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం. దాన్ని దూరపరచండి. ఒకవేళ సడన్గా వచ్చినా, నోటికి వచ్చినా కూడా దాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. వెండి, ప్రశస్తమైన వెండి లాంటిది ఉండాలట నీతిమంతుని యొక్క నాలుక. అంత మంచి మాట మాట్లాడుతూ ఉండాలి. అంత మంచి ఒక దేవుని ఆరాధన చేస్తున్నాం కనుక నీ నాలుక కూడా అలాగా ప్రశస్తమైన వెండి వంటిదిగా ఉండాలి. 21వ వచనం, నీతిమంతుని పెదవులు అనేకులను ఏం చేస్తుందట? నీతిమంతుని యొక్క పెదవులు అనేకులకు ఉపదేశిస్తుందట. నాలుకనేమో ఏం చేస్తుందట? అది ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తుందట. అనేకులకు చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, మంచి చెప్తుంది, మర్యాద చెప్తుంది, కలిసి ఉండమని చెప్తుంది, మరి అన్ని రకాలుగా ఉపదేశిస్తుందట. నీతిమంతుని యొక్క పెదవులు అనేకులని సమాధానపరుస్తుంది. మత్తయి సువార్త 5లో రాసి ఉంటుంది అన్నమాట. ఏమని రాసి ఉంటుంది అక్కడ? సమాధానపరచువారు దేవుని యొక్క కుమారులు అనబడతారు. ఇక్కడ కలం ఏం చేసింది? పగ పుట్టించింది, ప్రేమ దోషముని కప్పింది. అక్కడ సమాధానపరచువారు ఏమంట? దేవుని కుమారులు, దేవుని కుమారులు. ఇక్కడ నీ పెదవులు ఏం చేయాలి? ఉపదేశించాలి. దేవుని మాటలు ఉపదేశించాలి, దేవుని వాక్యములు ఉపదేశించాలి, మంచి మాట్లాడాలి, మంచి చెప్పాలి. నువ్వు నీతిమంతురాలు కదా, నువ్వు నీతిమంతుడవు కదా. మనం నీతిమంతుని యొక్క వారసులో మనం. కాపరిగా ఉన్నవాడు, సంఘ సేవకుడుగా ఉన్నవాడు, మీకు ఆ యొక్క పిలుపు ఉన్నది కనుక ఆ పిలుపును బట్టి సంఘానికి వస్తున్న వారిపైన మీరు దౌర్జన్యము చేయకూడదు, హింసించకూడదు, డబ్బులు, దశమ భాగాలని, కానుకలని పీడించకూడదు. నీవు సేవకుడు అని చెప్పి, నీకు అధికారం ఉందని చెప్పి వారి మీద నువ్వు ధైర్యం చూపెడతావా అని చెప్పేసి ఖండించలేదు. ఇప్పుడు నేను ఏం చెప్తే మీరు అది చేయగలుగుతారు. హల్లెలూయా. నేనేం చెప్తే చేయగలుగుతారు. లైవ్ చూసిన ట్రాఫిక్ అంతా దశభావం గురించి లేదు, వాక్యం లేదు. ఇస్తే ఇవ్వకపోతే ఇదే, ఇస్తే దీవించబడతావు, ఇవ్వకపోతే శపించబడతావు, ఇవ్వకపోతే నీ పనులు పాడైతే నువ్వు రాబడి ఉండదు, ఇవ్వకపోతే నీకు ఇట్లా, నీకు అట్లా, నీకు రోగాలు వస్తాయి, నీకు ఇదే చెప్తున్నారు. లేనోని పరిస్థితి ఏంది? హల్లెలూయా. లేనోని పరిస్థితి ఏంది? ఆడ చచ్చిపోవాలా? చెప్పించబడాలా? ప్రేమ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ప్రకటించేది ఎక్కడిది? నువ్వు యేసుప్రభు ఎక్కడ ప్రకటించాడు? నువ్వు ఇస్తేనే ఆశీర్వించబడతావని. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని పలుకు. దేవుని వాక్యం చెప్తుంది కదా. రియల్ గా ఉన్నది, రాసి ఉన్న వాక్యం ఇది. ఇక్కడ డబ్బులు ఇస్తేనే దీవించబడతామని ఎక్కడ రాసి లేదు కదా బైబిల్లో. కానుకలు ఇస్తేనే దీవించబడతారని రాసి లేదు కదా. ఎట్లా చేపిస్తావు సంఘాన్ని? నేను అడుగుతున్నా. సంఘముని ఎట్లా చేపిస్తావు? ఎట్లా తలకాయ పలుతాయి? ఎట్లా రోగాలు వస్తాయి? ఎట్లా నాశనం అయిపోతారు? ఇవన్నీ ఏంటిది? చాలా బాధ అనిపిస్తున్నది నిజమా. అంటే ఇలా ఒక సువార్త. ఇప్పుడు నీతిమంతుని పెదవులు ఏం చేయాలి? ఉపదేశించాలి. మరి మనం ఎక్కడెళ్ళి ఉపదేశిద్దాం? ఎక్కడెళ్ళి సువార్త చెప్దాం అని అంటే ఎక్కడ చెప్పే స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఒక్కరు పోయి అడుగు నువ్వు అక్కడ. కాబట్టి దశమ భాగాలు డబ్బులు దశమ భాగాలు అని చెప్పేసి పీడించడం ఎందుకు? వాక్యం ద్వారా బలపరచరాదా? సరే, నీకు ఆడ లేదు, దేవుడు తెలుసు కదా, పిలిచింది దేవుడే కదా. మరి నువ్వు వ్యాపారం చేయడానికి సేవ చేస్తున్నావా, లేదా సంఘానికి ఉపదేశించడానికి సేవ చేస్తున్నావా అని అడుగుతున్నా. ఎవరైనా మీరు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం మీరు చదివినంత కాలం ఎక్కడ మీరు మోసపోరు. దేవుని బైబిల్ వాక్యం చదివితే ఎక్కడ మోసపోరు. ఎంతమంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులు వచ్చినా కూడా ఎక్కడ మోసపోరు మీరు. ఎందుకంటే మీరు అప్పుడు ఖండించగలుగుతారు. ఎక్కడ రాసిందయ్యా పాస్టర్ గారు చెప్పండి అని చెప్పగలుగుతారు.
మీరు కూడా విన్న వాక్యం బట్టి కూడా మాట్లాడవచ్చు. విన్న వాక్యం రొట్టిల్లిపోతారు, పడగొట్టేస్తారు. సిద్ధపడిన మనుషులని ఒక క్షణంలో పడగొట్టేస్తారు. ఎట్లా? గొర్రె తొడేలు కప్పుకొని వస్తుందంట. తొడేలు గొర్రె చర్మం కప్పుకొని వస్తుందంట. అబద్ధికులు వచ్చి మోసం సంఘాన్ని స్థిరపడిన కుటుంబాలని ఒక క్షణములే ఇప్పుడు ఎంత 2 నిమిషాలు డ్రాప్ చేసి పడేయచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ అపవాది మృంగుదునా అని వాడు వెతుకుతూ వస్తున్నారు. జాగ్రత్త పడండి. డబ్బు అడుగుతలేరు, ఇక్కడ దశమ భాగాలు లేవు. అది నీ చిత్తము, నీ ఇష్టం. అది దేవునికి ఇవ్వాలనుకున్నప్పుడు, అది పరిచర్య కొరకు ఇవ్వాలనుకున్నప్పుడు అది నీ ఇష్టం. లేని వారి పరిస్థితి ఏంది? లక్షల రూపాయలు అప్పులు తెచ్చి అప్పుల పాలు కావడం. దీవించాలి కదా, ఆస్వాదించాలి కదా. సంఘం పేరు, సేవ పేరు చెప్పి లక్షల డబ్బులు వసూలు చేయడం అవసరమా? నేను అడుగుతున్నా. ఖండిస్తా, ఎక్కడనైనా ఖండిస్తా. మీకు అది నేర్పుతలేను, నేను చెప్తలేను కూడా. ఇక్కడ 100 రూపాయలు మీరు ఇవ్వాలని కూడా నేను అడుగుతలేను. ఎందుకు? చాలా మంది మధ్యన మొన్న కలవకుర్తిలో పెళ్ళి అయినప్పుడు, లింగసామన్న కొడుకు పెళ్ళి అయినప్పుడు, మా పాస్టర్ ఇయ్యనని చెప్పేసి వీళ్ళంటే మీ పాస్టర్ దీవించినాడు అని చెప్పి అందుకని అడుగుతలేడు అన్నాడు. దీవించినా అడగను, దీవించకపోయినా అడిగేది. ఇప్పుడు కాదు, నేను సేవకు రాకముందు కూడా నేను పరిచయం చేసిన. ఈ సేవకు రాకముందు కూడా నాకు ఇచ్చే దాంట్లో బట్టి పరిచయం చేసిన. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో పరిచయం చేసిన. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు చూడండి, నేను ఎక్కడికైనా ప్రార్థన పోతే ఆంధ్ర పెట్టిన పైసలు కూడా ఎందుకు లేక నేను 5 పెట్టి తిరిగి పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సేవగా పోతున్నాను కదా, పోసుకోను, నాకు అవసరం లేదు. పోయొద్దంటే ఆగిపోతా. ఈ డబ్బులు ఎవరన్నా పేదలు కనబడ్డప్పుడు వాళ్ళకి ఇస్తా. పరిచర్య కావాలంటే మీరు చేసే కానుకల విషయంలో కూడా ఇక్కడ అవే తీసి ఇవ్వాలని ఏం లేదు. ఏదైనా కావాలంటే రాజు ఫోన్ చేసినట్టు అలాగే ఫోన్పేలోకి వెళ్ళి పైసలు కొడుతూనే ఉంటాను. కొడతా అవసరం కావాలంటే. డబ్బు సేవని ఖరాబ్ చేస్తుంది. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగనియదు. అది చీడ పురుగు. అది సంఘమును పాడు చేసేస్తుంది, నీతిమంతులని పాడు చేసేస్తుంది. వాక్యం ద్వారా బలపరచాలి అంతే తప్ప కానీ శపించవలసిన అవసరము లేదు. అయితే విన్నప్పుడు దశమ భాగాలు అని చెప్తున్నారు కదా. సరే, ఇక వాళ్ళది మనం ఖండించేది మనం ఏమంటాం కానీ విన్నానమాట. ఏం చెప్తున్నారు అనేది విన్నా. కాబట్టి మోసపోకండి. ఇక్కడ అనేది ఎక్కడ ఉన్నా మీరు మోసపోకండి. మీ దగ్గరకు వచ్చి ట్రాప్ చేసేస్తారు. మేము ఇల్లు కట్టుకుంటున్నాం, డబ్బులు ఇవ్వండి. మందిరం కట్టుకుంటున్నాం, డబ్బులు ఇవ్వండి. మా ఇంట్లో బాగోలేదు, డబ్బులు ఇవ్వండి. మీరు సేవ చేస్తున్నాం, డబ్బులు ఇవ్వండి. లేకపోతే మీ ఇంటికి ఎవరో సరే పక్కింటికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా క్రైస్తవులు అన్నప్పుడు మీ ఇంటికి వస్తారు. వినండి జాగ్రత్త. పక్కింటి క్రైస్తవులు అన్నప్పుడు వాళ్ళ కాడికి వచ్చినప్పుడు మీ కాడికి వస్తారు. పక్క మీరు కూడా క్రైస్తవులు అనేసరికి ఏమంటారంటే వాళ్ళకు ప్రేమ పుట్టుకొస్తారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ కూర్చున్న తర్వాత ఏమంటారు, మనం కాఫీ తాగిపోండి, ఛాయ్ తాగిపోండి అంటారు. కూర్చున్న లోపల మీ యొక్క అంతా దాన్ని పరీక్షించేస్తారు. కరెక్ట్ డబ్బు ఉందా లేదా అనేది పరీక్షించి అప్పుడు చెప్తారు అన్నమాట. దేవుడు మిమ్మల్ని ఇట్లా చెప్తున్నాడు, ఇట్లా ఇవ్వండి, అట్లా చేయండి, ఇది ఇట్లా, నేను ఇట్లా సేవ చేస్తున్నా, నేను ఇట్లా త్యాగం చేస్తున్నా, నేను త్యాగపూర్తిని, నేను మొత్తం సమర్పణ చేసి ఇట్లా చెప్తుంటారు అన్నమాట. ఎప్పుడైనా ఎక్కడ మోసము పడకండి. హల్లెలూయా. అందుకని మెలుకు కలిగి ఉండండి. మీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పెదవులు ఎట్లా ఉండాలంట? ఉపదేశించాలి, మంచి మాటలు ఉపదేశించాలి. 22వ వచనం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తాడంట. హల్లెలూయా. ఆయన ఏమిస్తాడు? ఐశ్వర్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. 2 ఇచ్చేది ఆయనే. సేవకుడు నీకు ఏమి ఇయ్యడు. జాగ్రత్త. ఎవరు నిన్ను చెప్పిస్తానంటే నీకేం భయపడదు. దేవుడు ఇచ్చేది ఆశీర్వాదం, ఇంకా ఐశ్వర్యం కూడా ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమని రాసింది? నువ్వు ఇస్తే నేను ఇస్తాను రాసిందా బైబిల్లో? దశమ భాగ విషయంలో నేను ఎట్లా 100% నేను ఇచ్చిన సేవ కొరకు ఇచ్చిన, దేవుని కొరకు ఇచ్చినప్పుడు సేవ కొరకు వాడబడాలి.
ఆ వచ్చిన ధనము కావచ్చు, ఈ మందిరంలో నువ్వు వేసిన కానుక రూపాయి కావచ్చు, అది సేవకు వాడబడినప్పుడు అది ఏమవుతుందంటే వేసిన వారికి ఆశీర్వాదకరం. హల్లెలూయా. అది సంఘానికి ఆశీర్వాదం. నువ్వు ఆ కానుకని తీసుకొని నా సొంతంగా నేను వాడుకుంటే అది నాకు ఆశీర్వాదం కాదు. సరే, ఆ కానుక దేనికి వాడబడాలి కూడా చెప్పాలని. సంఘంలో అవసరతలు ఉంటాయి, వాడవచ్చు. ఇంకా కమ్యూనిటీ తెచ్చుకోవచ్చు, దానికి వాడచ్చు. పేదలు ఉంటే వాడచ్చు. పరిచారకులు ఉంటారు చూసినారా, దేవుని సేవ కొరకు పని చేసుకుంటూ ఉంటారు. వారి కొరకు విత్తవచ్చు. అది ఈ కానుక అనేది వారి కొరకు విత్తవచ్చు, వారి కొరకు ఇవ్వచ్చు. ఎందుకంటే వారు పరిచర్య చేస్తున్నారు కాబట్టి, వారు పరిచయం చేస్తున్నారు కాబట్టి వారి కొరకు వాడుకోవచ్చు దాన్ని. అంత తప్ప కానీ ఆ డబ్బుని సొంత విషయాలకి, వ్యాపారాలకు వాడుకుంటే అది వేసిన వాళ్ళకు ఆశీర్వాదం కాదు. అది దేవుని సేవకు అది ఆశీర్వాదము కాదు. నువ్వు వేసే ప్రతి రూపాయి సేవకు వాడబడుతున్నది అని అంటే అది నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. అది నీకు ఆశీర్వాదమే. ఇంకొక మాట చెప్తా, నాకు ఇచ్చిన యువకులు నడుస్తుంది. ఒకవేళ నేను చెప్తున్నా, ఎప్పుడన్నా మీ ఇంటికి అసలు పెద్ద అది కాదు, నీ ఇంటికి ఎవరన్నా ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు చల్లటి ఏమన్నాడు దేవుడు, డబ్బు ఇస్తే ఆశీర్వాదం అన్నాడు, కానీ చల్లటి గ్లాస్ నీళ్ళు ఇస్తే ఆశీర్వాదం అని ఉంటుంది. హల్లెలూయా. మీరు ఏదో అప్పు తెచ్చి మేకలు కోసి, కోళ్ళ కోసి, రొట్టెలు చేసి, ఫ్రై చేసి, తంసాపులు కోసి ఇంక ఇదన్నీ చేయమని నేను చెప్తలేను. చల్లటి నీళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే. హల్లెలూయా. అదొకటి జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని పరిచారకులు మీ ఇంటికి వచ్చినప్పుడు, పరిచర్య చేసేవాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు వారిని గుర్తించుకోండి, గుర్తుపెట్టుకోండి. అది మీకు ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం అన్నది కదా. కాబట్టి ఆ నీతిమంతుడు ఎవరు? పరిచర్య చేసేవాడు, పరిచారకుడు, దేవుని విశ్వాసి, వీళ్ళంతా కూడా నీతిమంతులే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు యెహోవానే ఆశీర్వాదం ఇచ్చును, ఐశ్వర్యము ఇచ్చును. హల్లెలూయా. నిజంగా చెప్తా, ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన కానుక ఇస్తే నాకు తీసుకోబుద్ది కాదు, అసలు వద్దు అంటాను. వాళ్ళేమో బలవంతం చేయదు, అసలు నాకు వద్దు అంటాను. ఎంతసేపు ఉన్నా వద్దు అని అంటే తీసుకుంటే ఆశీర్వాదము అనని విషయంలో ఇక తప్పదు, తీసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప కానీ ఇవ్వలేదని అలిగేది లేదు, ఇవ్వలేదని బదనాం చేసేది లేదు, ఇవ్వలేదని ఇంకా ఏదో రకంగా చేసేదైతే లేదు. ఆ మాట ఇక్కడ లేనే లేదు. మీరు ఎక్కడనైనా ప్రకటించండి, ఎక్కడైనా చెప్పండి, మీ పెదవులు, నీతిమంతుల పెదవులు ఉపదేశమును చేయాలి, సత్యమే ప్రకటించాలి. మీకు అక్కడ కనబడిందంటే దాన్ని ఖండించండి, అక్కడ ఖండించండి. దేవుడే ఆశీర్వాదం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. 24వ వచనం, భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది ఏం చేస్తాడంట, వానికి దొరుకుతుందంట. నీతిమంతుడు ఆశించి ఏదైతే ఆశిస్తాడో, ఆశించింది మనకి దొరుకుతుంది. నువ్వు నీతిగా ఉండు, నీ దగ్గరికి ఎటువంటిది రానివ్వకు. నువ్వు నీతిగా ఉన్నంత కాలం నువ్వు ఏది ఆశిస్తావో అది ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఇస్తాడు నీకు. నువ్వు ఆశించి ప్రార్థన చేయి, నువ్వు ఆశించి అడుగు దేవుని. ఆశపడ్డ ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశపడ్డ ప్రాణం దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. నువ్వు ఏది ఆశించాలనుకుంటున్నావు, నీతిగా ఉండి నువ్వు ఆశించినది దేవుడు నీకు ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. అది నువ్వు ఆశించినది అడిగి చూడు దేవుని దగ్గర. 25వ వచనం, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నారు. హల్లెలూయా. కట్టడం అంటే ఏంటిది? గోడ కడతాం కదా, ఇటుకతో గోడ కడతాం కదా. నీతిమంతుడు అట్లుంటాడంట. నీతిమంతుడు నిత్యము నిలిచి కట్టడము వలె ఉంటాడు. కదిలింపబడడు. నీతిమంతుడు భయపడడు. ఏదన్నా భయంకరమైన పరిస్థితి వస్తుంది, నీతిగా దేవుల్లో ఉన్నంత కాలం వాడు కట్టబడిన గోడలాగా ఉంటాడు, కదల్చబడాడు. అటువంటి చీకటి ఏది వచ్చినా కదల్చబడాడంట. ఈ చూడు, ఇవన్నీ మీరు చెప్తుంటారు, చాలా వచనాలు ఉన్నాయి మీకు ఇందులో. 30వ వచనం, 28. నీతిమంతుల ఆశ
సంతోషము పుట్టించును. నీతిమంతుని ఆశ సంతోషము సంతోషం పుట్టిస్తుందంట. ఆశ సంతోషం పుట్టిస్తుంది. ఆశ ఉన్న వారికి అడుగుతే దొరుకుతుంది. ఆ తర్వాత సంతోషము పుట్టిస్తుంది. 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడూ నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడు. హల్లెలూయా. కదిలింపబడు నీతిమంతుడు. ఎప్పుడు వస్తుంది నీకు? భయపడదు నువ్వు. నేను దాని విషయంలో అయితే నేను ఎక్కడ తగ్గాను. ఈ వాక్యాలు నేను ఈ సామెతలు ఒకప్పుడు ఒకటే గంటన్నరలో చదివిన 30 అధ్యాయాలు. అప్పుడు ఇవన్నీ నా మైండ్లో ఫిక్స్ అయ్యాయి అనమాట. అప్పుడు సువార్త ప్రకటించబోతున్నప్పుడు భయపడలేదు, అస్సలు భయపడలేదు. సువార్త ప్రకటించడానికి పోయినప్పుడు భయపడలేదు. అప్పుడు కాదు, నేను ఇప్పటికైనా ఎవ్వరి మధ్యలైనా దేవుని గురించి చెప్పాలంటే అసలు భయపడదు. అంటే ఏమంటాడో మాట్లాడదు, ఎవరు తిడతాడా? ఆ నీతిమంతుల గురించి ఆ దేవుని గురించి చెప్పడం భయం అనేది ఉండదు. హల్లెలూయా. చంద్రుడు ఎక్కడ నిలబడి ప్రకటించిన కదల్చబడు, మన జోలికి ఎవడు రాడు. సాక్ష్యం ఉండాలి మనది. హల్లెలూయా. సాక్ష్యం అనేది ఉండాలి అంతే. ఇప్పుడు మనం మందు తాగము, అది ఎక్కడ నిలబడినా కూడా దేవుని ప్రకటించే వారంగా ఉంటే చాలు. కదల్చబడరు. నీతిమంతుడు ఎప్పుడు కదల్చబడడు. దీనికి 31వ వచనం, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశంలో పలుకుతాయి. నోరైనా, నాలుగైనా, పెదవులైనా ఆయన యొక్క జ్ఞానోపదేశంలో పలుకుతాయి. 32వ వచనం, నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు. చూడు ఎంత పెదవులు. మళ్ళా నీతిమంతుని యొక్క పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకుతాయి. మీరందరూ ఎవరైనా సరే ఇక్కడ నిలబడి ఆరాధన చేయాలి. స్వేచ్ఛ ఉన్నది ఇక్కడ అని చెప్తున్నా కదా. మళ్ళీ ఇక్కడ అర్థం కదా. ఎవరైనా పాటలు పాడచ్చు, ఎవరైనా వాక్యం చెప్పవచ్చు, ఎవరైనా స్థితి ఆరాధన చేయొచ్చు, వల్ల ఇవ్వచ్చు. నీతిగా ఉన్నంత వరకు పులిపిట మీద ఏదైనా చెప్పొచ్చు. నువ్వు వచ్చి నిలబడి పాటలు పాడొచ్చు. ఎవరు ఇక్కడ అంతా మన కుటుంబమే కదా. మీరు అందరు సింగర్లు, అందరు పాటలు. వీళ్ళు నిలబెడితే అందరు పాటలు పాడతారు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. అంత వాక్యం గురించి తెలుసు. నిలబడితే చేయాలి. పరిచర్య అనేది ముందుకు పోవాలంటే అందరూ నిలబడ్డప్పుడు వెళ్ళిపోతుంది. కాబట్టి ఉపయుక్తమైన మాటలు మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడాలి, చేయాలి. 11వ వచనంలో 11వ అధ్యాయంలో 4వ వచనంలో ఉంటుంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు కానీ నీతి మరణం నుండి ఏం చేస్తుందంట? ఉగ్రత వచ్చింది, అపాయం వస్తుంది. అప్పుడు ఉగ్రత దినమందు ఏమక్కడి రాదు? ఆస్తి అక్కడికి రాదు. ఆస్తి నిన్ను కాపాడదు. ఆస్తి నిన్ను ఎప్పుడు కాపాడదు. ఆస్తి నిన్ను ఎప్పుడు బ్రతికించదు. చూడు, దేవుని యొక్క నీతి ఏం చేస్తుందంట? మరణం నుండి రక్షిస్తుందంట. హల్లెలూయా. నిన్న వాక్యమే మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ ఉగ్రత దినమందు మనకు డబ్బు అక్కడితో బతికించదు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. దేవునిలో నువ్వు నడుచుకుంటే ఆ నీతి నిన్ను మరణం నుంచి రక్షిస్తుంది. హల్లెలూయా. నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతి మరణం నుండి రక్షిస్తుంది, బాధ నుండి బతికిస్తుంది. నిన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు దేనికో పరుగెత్తుతున్నావేమో, దేని కొరకు నువ్వు వేగిరపడుతున్నావేమో, అదంతా వ్యర్థం 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 అని ఇతడే ప్రసంగి రాసిండు. భూమి మీద సూర్యుని కింద అంతా వ్యర్థం, అంతా వ్యర్థం, ఏనాటికి ఆనాటికి చాలు అని చెప్పిండు దేవుడు. ఎందుకంటే నీతి మరణం నుండి రక్షిస్తుంది. నీతి తప్పొద్దు, మనం నీతి బ్రతికిస్తుంది మనల్ని. కాబట్టి ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఇది మరొకసారి నా ఆన్లైన్ ప్రేయర్లలో ఎప్పుడైనా చెప్తా. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా మీ మధ్యలో తొడేళ్ళు సేవకులు అనే వాళ్ళు కావచ్చు, విశ్వాసులనే కావచ్చు, డబ్బు అని పేరెత్తి మిమ్మల్ని పీడించాలని వచ్చినా మర్యాద లేకుండా చెప్తున్నా, తన్నేలగొట్టండి. హల్లెలూయా. తన్నేలగొట్టండి. నేను చెప్తున్నా కదా. అటువంటి మాట ఎత్తినా కూడా, ఎందుకనంటే వాక్యం ద్వారా బలపరిచి నేను ఒప్పుకుంటా. వాక్యం ద్వారా పెంచు, పాల లాంటి వాక్యం ఇచ్చి పెంచు వారని నేను ఒప్పుకుంటా. కానీ డబ్బు అనే సమస్య మధ్యలో సంఘంలో కూడా రావద్దు అని చెప్పేసి చెప్తున్నా నేను. కాబట్టి ఈ మాట మరి ఎక్కడ కూడా మీరు ప్రకటన చేయొచ్చు. దేవుడే ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడే రక్షించేవాడు, దేవుడే ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే. నీ ప్రతి అవసరము క్రీస్తు మహిమైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. తీరుస్తాడు. ఎక్కడ మీరు మోసపోవద్దు, ఎక్కడ కృంగిపోవద్దు. నేను మరలా చెప్తున్నా.
దేవుని నీతి నిన్ను రక్షిస్తుంది. దేవుడు నీతిమంతుడు ఎన్నడూ కదిలింప చేయడు. కాబట్టి మిమ్మల్ని ఈ వాక్యం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది.